ఒకవేళ పిల్లలు రావడం ఆలస్యమైందంటే యాక్సిడెంట్ అనే ఆలోచన వెంటనే మన బుర్రలోకి ఎందుకొచ్చేస్తూ ఉంటుంది? ఎందుకు? ఎందుకంటే నేను యాక్సిడెంట్ అనే పదం గురించి చాలాసార్లు విన్నాను కాబట్టి. ఇన్ఫర్మేషన్ ఆలోచనలను సృష్టిస్తుంది. మనమేవైతే చదువుతామో, చూస్తామో, వింటామో అదే ఆలోచిస్తాము, మాట్లాడతాము, ప్రవర్తిస్తాము. సో నేనేం ఆలోచిస్తున్నానో అది మార్చుకోవాలంటే నేనేం చూడాలి, ఏం చదవాలి అనే దాని గురించి జాగ్రత్త తీసుకొని ఆలోచనలు మార్చుకోవాలి. 5 బాదాములు ఏ విధంగా మన శరీరానికి శక్తినిస్తాయో, మనం ఏం చూస్తామో, చదువుతామో, వింటామో అవే మన మెదడుకి శక్తినిస్తాయి. అందుకని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే మన ఆలోచనకి కారణమవుతుంది. అంటే నేను నా ఆలోచనలని మార్చుకోనక్కర్లేదు. నేనే ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నానో అది మార్చుకోవాలి. ప్రపంచంలో ఏం జరుగుతోందో దాని గురించి నేనెక్కువగా చూడటం మొదలుపెడితే అక్కడున్న నెగెటివ్ ఇన్ఫర్మేషన్ అంతా నేను రిసీవ్ చేసుకుంటాను. నా ఆలోచన కూడా అలాగే మారిపోతుంది. నేనెక్కువగా యాక్సిడెంట్స్ గురించి విని చదవడం జరిగిందంటే నా పిల్లలు రావడం ఆలస్యమైనప్పుడు తనకొకవేళ యాక్సిడెంట్ అయ్యుంటుందేమో అని నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. మెదడులోకి దానంతట అదే వచ్చేస్తుంది. కాని ఒకవేళ నేను వ్యతిరేకంగా చదివాననుకోండి, అంటే అంతా పర్ఫెక్ట్‌గా ఉంది, మనమంతా సురక్షితంగా ఉంటాము, మనకసలు ఎటువంటి చెడు జరగదు. అప్పుడా సమయంలో మనకొచ్చే ఆలోచన కూడా చాలా బావుంటుంది. అందుకని మనం తరచూ ఎటువంటి ఇన్ఫర్మేషన్స్‌ని చూస్తూ ఉంటామో అవే మనకి మెదడులో పూర్తిగా స్థిరపడిపోయి ఉంటాయి. మరి స్పిరిచువాలిటీ ఇంకా మెడిటేషన్ దేనికోసం? స్పిరిచువాలిటీ అంటే చూడటం, చదవటం, వినడం, నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్. ప్రతిరోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ చదివిన దానికంటే ఇది మనకి చాలా మంచి ఆలోచనలనిస్తుంది. ఒకవేళ ప్రతిరోజు ఉదయం నేను ఈ విధంగా ఆలోచించి వినడం మొదలు పెడితే, దేవుడు నాతో ఉన్నాడు, నేను సురక్షితంగా ఉన్నాను, అంతా బానే ఉంది, నాకు ఏ చెడు జరగదు, నేనొక శక్తివంతమైన ఆత్మని, నేనసలు ఏదనుకుంటే అది చెయ్యగలను. ప్రతిరోజు ఉదయం నేను దీన్ని వినడం, చదవడం చేస్తే అప్పుడు నా పిల్లలు ఒకవేళ ఆలస్యంగా వస్తే యాక్సిడెంట్ గురించిన ఆలోచన అసలు నా బుర్రలోకి రానే రాదు. అది అసలు ఎప్పటికీ జరగనే జరగదు. ఎవరైనా మీ దగ్గరకొచ్చి ఒకవేళ యాక్సిడెంట్ అయితే నువ్వేం చేస్తావు అని అన్నారే అనుకోండి, అప్పుడు కంగారు పడొద్దు, అటువంటిదసలు ఎప్పుడూ జరగదు అనండి. మనం దాన్నుంచి దీనికి షిఫ్ట్ అవ్వగలమా? ఈ మార్పు ఎలా ఉంటుందంటే, అనారోగ్యంతో ఉన్న మనం ఆరోగ్యంగా మారడం, మన ఆలోచనలను మార్చుకోవడం వల్ల. ఎవరైనా దీన్ని 3 నెలల పాటు ఎక్స్‌పెరిమెంట్ చేయగలరా? మీ ఎమోషనల్ డైట్‌ని చేంజ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయం మీరు ఏం తీసుకుంటున్నారో దాన్ని మార్చుకోండి. అందుకనే ఇప్పుడు బ్రహ్మకుమారీస్‌లో మేము 8,500 సెంటర్లను పెట్టాము. సుమారుగా 140 కంట్రీలలో. అన్ని రకాల వాళ్ళు ఉంటారందులో. మీరు సినిమాల్లో చూసిన విధంగా అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరూ కలిసి మా సెంటర్కొస్తున్నారు. రోజూ 45 నుంచి గంట సేపు ఉంటారు. 2 విషయాల కోసం. ఒకటి, స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ని తమలోకి తీసుకోవడానికి. దానర్థమేంటంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రేమ, ఆప్యాయత, ప్రశాంతత, ఇంకా మెడిటేషన్ కోసం. 2 విషయాలు 45 నుంచి 1 గంట ప్రతిరోజు పరిశుద్ధపరచుకోవడానికి. మెదడుకి మనమిచ్చే 5 బాదాములవి. మైండ్‌కిచ్చే డయట్, ఎమోషనల్ హెల్త్. ఆ విధంగా మనం ప్రతిరోజు చేయడం మొదలుపెట్టాము అంటే కేవలం పిల్లలు ఆలస్యంగా రావడం మాత్రమే కాదు, జీవితంలో మనకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే అది కాపాడుతుంది.